హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టోరియా అఫీషియల్స్. ఈరోజు నా డైలీ రొటీన్ పెసరపప్పు నానబెట్టుకున్నా అండి. ఇప్పుడు గ్రైండర్లో వేసి పెసరట్టు చేసుకోవాలి. ఈరోజు మా లంచ్ బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్, చికెన్ కర్రీ. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, బీనీస్, పుదీనా, పచ్చి బఠానీలు ఇవన్నీ రెడీగా ఉంది. ఇక్కడ టీ అవుతుందండి. టీ పొంగిపోయింది. ఇప్పుడు నేను ఒక డేక్షా పెట్టుకున్న రైస్కి, కుక్కర్ పెట్టుకున్న చికెన్ కర్రీకి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. ఇంకా రెండిట్లో నేను తగినంత ఆయిల్ పోసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత రైస్ డేక్షాలో ముందు హోల్ గరం మసాలా వేసుకోవాలి. షాజీరా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం లిమిటెడ్గా ఒక మూడు వేసుకోవాలి. ఇంకా లాంగ్ స్లిప్ చేసుకున్న ఆనియన్స్ అవి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ 1 kg రైస్కి ఒక 4-5 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా ఈ కుక్కర్లో ఏమో ఆయిల్ వేడి వచ్చింది. ఇప్పుడు దాంట్లో చికెన్ కోసం ఆనియన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, టైం వచ్చేసి 6:30. ఇప్పుడు నా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆనియన్స్ చూడండి బ్రౌన్ అయిపోయినాయి రెండిట్లో, ఈవెన్ కుక్కర్లో కూడా అయిపోయింది. సో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రెండిట్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈవెన్ కుక్కర్లో ఉండేది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్, చాలా చిన్న స్పూన్, అది ఒక 2.5 స్పూన్స్ పసుపు పొడి వేసుకొని కలుపుకోండి. అది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు రైస్ కోసం అది పుదీనా, ఆనియన్స్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనాను కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేయాలి. దాంట్లో బఠానీలు, క్యారెట్, బీనీస్, కావాలంటే ఆలుగడ్డలు, కాలీఫ్లవర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అవన్నీ ఏం వేసుకోలేను, ఓన్లీ పచ్చి బఠానీలు, బీనీస్, క్యారెట్. ఇప్పుడు ఆ పసుపు వాసన పోయిన తర్వాత కుక్కర్లో మనము కడిగి పెట్టుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నానండి చికెన్. ఆ చికెన్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇంకా వాటర్ ఇంకిపోయే వరకు అది వదిలేయండి ఒక మీడియం ఫ్లేమ్లో. అప్పటికి ఇంకా చికెన్ కూడా మెత్తపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, రైస్. ఇప్పుడు రైస్లో లైన్గా 1 by 1 వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని దానికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఉప్పు వెజిటేబుల్స్కి పడుతుంది. క్యారెట్, బీనీస్, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, అవన్నీ మిక్స్ చేసి సాల్ట్ వేసి తగినంత వాటర్ 4 గ్లాసెస్కి నేను 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాయిల్ అయినాక రైస్ యాడ్ చేసుకుంటాయి. ఇంకా నెక్స్ట్ చికెన్ మసాలా, వాటర్మెలన్ సీడ్స్, జీడిపప్పు, టమాటో అవి మంచిగా సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకొని అది చికెన్కి మసాలా. ఇంకా చూడండి, రైస్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా అది పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా చికెన్లో ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలో నేను చూపిస్తాను.
వాటర్ అంతా డ్రై అయిపోయింది, డ్రై అవుతుంది. ఇప్పుడు మనం దాంట్లో తగినంత కారం పొడి, చికెన్కి నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటా. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు వేసుకోండి. ఇంకా పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదా, సో 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. అది గరం మసాలా. ఇప్పుడే వాటర్ పోయొద్దండి, వాటర్ పోస్తే ఇంకా చికెన్ ముక్కలు సప్పగా ఉంటుంది. ఇవన్నీ మసాలాలు దానికి బాగా పట్టిన తర్వాత సాల్ట్ ఇప్పుడు నేను మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్, టమాటో, జీడిపప్పు అండ్ వాటర్మెలన్ సీడ్స్, ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్, అది కొంచెం స్మెల్ పోయిన తర్వాత వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. వాటర్ వద్దనుకుంటే జస్ట్ కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చినాక ఆపేయండి. ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ నేను చికెన్కి ఏం యాడ్ చేసినానంటే బాద్షా మీట్ మసాలా, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా యాడ్ చేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి ఉడికించేయాలి అంతే. దించేటప్పుడు లెమన్ జ్యూస్ పోసుకొని కొత్తిమీర వేసి దించేయడమే. అయిపోయింది, చికెన్ కర్రీ బగారా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో